అర్థమవుతుంది. మనకి రూపనామాలతో ఉన్నటువంటి గురువుని చూసి, ఏముందిలే మనలాగే ఉన్నారు గదా! మనలాగే శరీరం ఉంది, మనలాగే మాట్లాడుతున్నారు, మనలాగే తింటూ ఉన్నారు, మనలాగే బట్ట కట్టుకుంటూ ఉన్నారు. మరి గురువు దేవుడైతే ఆళ్ళకి పిల్లలు లేరా, సంసారం లేదని ఇలా ఊహిస్తున్నామే కానీ గురువు ఎవరి ద్వారాగా వచ్చాడు? నీవు సంకల్పించుకుంటే నీ సంకల్పంలో ఒక భాగమయ్యి నీ కలలో వచ్చినటువంటి గురువు. నీ దృష్టి ఎలాగుంటే గురువుగారి అంటే నీ దృష్టి వల్లే నీ సృష్టి వచ్చింది కనుక ఆ గురువుగారి లక్షణాలు అలా కనిపిస్తూ ఉంటాయి నీ దృష్టి లోపం అది. ఇక్కడ గురువుగారికి ఇల్లు, సంసారము, పిల్లలు, బాధ్యతలు అన్నీ ఉన్నాయి అంటే ఆయన భావము చాలా గొప్పదైనటువంటిది. నీకు కనిపిస్తుంది శరీరం. ఎందుకంటే నీ కలలో నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి, నీ కలలో వచ్చిన వాళ్ళందరూ నీకు ఎలాగ నామరూపాలతో ఉంటారో అలాగే నేను మంత్రోపదేశం తీసుకోవాలి గురువుగారి దగ్గరని నీ సంకల్ప